హాయ్ అందరికీ, వెల్కమ్ టు మనరామ్ డైరీస్. ఈరోజు వీడియోలో నేను అటుకులు ఎలా చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్గా చూపించానండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం 1 kg 2 kg అటుకులు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. దీనికోసం నేను 1.5 kg అటుకులు తీసుకున్నాను. 1/2 kg పేలాలు తీసుకున్నానండి. ముందుగా అటుకులను జల్లించుకోవాలి. దాంట్లో ఏదైనా పొడిగా కానీ ఇంకేమైనా డస్ట్ కానీ ఉంటే పోతుంది. ఇలా నేను చూపించిన విధంగా జల్లెడ పట్టుకోండి. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను అటుకులను వేయించుకున్నాను. నేను పాలను ఫస్టే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు అటుకులను వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది, మెత్తపడకుండా ఉంటాయి. 1 కప్ ఆయిల్ తీసుకున్నాను. 1 కప్ ఆయిల్కి 1 కప్ పల్లీలు తీసుకొని వేయించుకున్నాను. పల్లీలు మంచిగా వేగాలండి. తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే నేను పుట్నాల పప్పులు తీసుకున్నాను. ఇవి అంతగా వేగకుండా పర్లేదు. ఇవి కూడా పల్లీలతో పాటు పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అదే ఆయిల్లో జీలకర్ర 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేశానండి, ఎండుమిర్చి యాడ్ చేశాను, నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న శనగలు మంచిగా వేయించుకోవాలండి. కరివేపాకు, నేను ధనియాలు ఇంకా నువ్వులు కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుండాలని చెప్పేసి. తర్వాత నేను పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కారపొడి యాడ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు నేను అటుకుల్లోకి యాడ్ చేశాను. పోపు కూడా యాడ్ చేశానండి. ఒక్క దాంట్లో కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను 2 వేరు బగోనాలో తీసుకున్నాను. 2 చేతులతోటి మంచిగా కలుపుకోవాలి. అంతా అటుకులకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 2 వేరు బగోనాలో కలుపుకోవడం వల్ల బాగా కలుస్తాయి. నేను దీంట్లోకి మిక్చర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. వేరే బగోనాలో కూడా నేను టోటల్ మిక్చర్ వేసి బాగా కలుపుకున్నాను. దీంట్లోకి నేను టేస్ట్ కోసము షుగర్ పౌడర్ యాడ్ చేశానండి. ఇది కూడా మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత సాల్ట్ మీకు టేస్ట్ చేసి చూడండి, తక్కువ అనిపిస్తే ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా నేను 1.5 kg అటుకులు, 1/2 kg పేలలతోటి అటుకులతోటి స్నాక్స్ చేసుకున్నాను. దీన్ని ఒక స్టీల్ క్యాన్ వీటిని నేను స్టోర్ చేసుకున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.